చేస్తున్నాను. మాది ఒంగోలు పట్టణము. మరి నేను ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 5 years గవర్నమెంట్ జాబ్ చేశాను. తర్వాత రిజైన్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత పరిచర్యలో మరి దేవుని మహాకృపను బట్టి సువార్థికునిగా ఒక 5-6 years నుంచి విరామం లేకుండా అనేక గ్రామాలలో, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో మరి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ దేవుని మహాకృపను బట్టి ఆయన దీవెనలతో ముందుకు సాగుతూ ఉన్నాం. అయితే మరి గత క్రిస్మస్ దినాన నేను ఇక్కడ బోగోలు బిట్రగుంటలో సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో వాక్యము అందించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అక్కడ స్థానిక కాపరి ఎబెనేజర్ పాస్టర్ గారు, అలాగే మరి ఇక్కడ కడనూతల్లో నతానియల్ పాస్టర్ గారు అని ఉన్నారు. వారి ద్వారా మాకు ఒక ఆత్మీయులు పరిచయం అయ్యారు. ఆకుల పౌల్ గారు, ఈ సంఘ ప్రెసిడెంట్ గారు. మరి వారు మమ్మల్ని కలిసినప్పుడు వారికి ఎవరు చెప్పారో ఏమో మాకు తెలియదు, కానీ ఒకసారి నేను మీ చర్చికి రావాలి సార్, ఎప్పుడైనా మీటింగ్ ఉంటే పిలవండి, వస్తాను అన్నాను. అంటే సువార్థికులం కదా, ఎక్కడైనా సువార్త చెప్పే అవకాశం వస్తే చొరవ తీసుకొని మేమే ముందుకు వెళ్తాం. అటువంటి సందర్భంలో ఆయన అడిగినప్పుడు కొంత సమయం తీసుకున్న తర్వాత ఈరోజు మరి మట్టల ఆదివారానికి వాక్య సందేశం అందించడానికి మీరు తప్పకుండా రావాలని వాళ్ళు మమ్మల్ని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి దేవుడు వారికి ఇచ్చిన ప్రేరేపణను బట్టి ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకమైన వందనాలు, అలాగే సెక్రటరీ గారికి మేకల సాల్మన్ రాజ్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు, అలాగే సంఘ ట్రెజరర్ గారు చెల్లా జాన్సన్ శామ్యుల్ గారు, వారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే వైస్ చైర్మన్ గారు మేకల విజయ్ భాస్కర్ గారు, వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. జాయింట్ సెక్రటరీ గారు చెల్లా జోషి గారు, వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అందరికంటే ముందుగా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా మీ అందరికీ ఈ మట్టల ఆదివార శుభాకాంక్షలు మీకు తెలియజేసుకుంటున్నాను. నాకు చాలా బాగా నచ్చింది ఈ ప్రాంగణం. మరి మందిరాల్లో విశ్వాసులు తగ్గిపోతున్నారు ఈ రోజుల్లో. అందరూ ఎవరి పనులు వాళ్ళు బిజీ లైఫ్లో ఉంటున్నారు. అయినా కూడా మరి ఈ బాడన్పేట సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో ఇంత ఫుల్ హౌస్లో చర్చి నడుస్తున్నందుకు ముందుగా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మీ అందరూ కూడా మరి ఒకసారి నా అభినందనలు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనకి ఈ వాక్య సందేశానికి సంబంధించి 2 వాక్య భాగాలు మనం చదువుకున్నాం. అందులో మరి 2వది క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయా? బైబిల్స్ ఉంటే దయచేసి ఆ బైబిల్స్ని తెరవాల్సిందిగా, ధ్యానపూర్వకముగా గమనించాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా ప్రభు పక్షంగా కోరుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుంచి మనము 17వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకున్నాం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రకటన గ్రంథము యోహాను భక్తుడు పట్మాసు ద్వీపంలో ఆయనకు వచ్చిన దర్శనమును బట్టి పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన రాసినటువంటి ప్రకటన గ్రంథం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ప్రకటన గ్రంథంలో కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తముగా జరుపుకుంటున్నటువంటి మట్టల ఆదివారపు పండుగ గురించిన సందర్భం ఇక్కడ వ్రాయబడి ఉంది. చాలా జాగ్రత్తగా మీరు దీన్ని గమనించాలి, ఎందుకంటే ముగింపులో దీనిలోకి వస్తాం మళ్ళీ మనం. అయితే ఈ ప్రపంచ క్యాలెండర్ యేసుక్రీస్తుని ఆయన పుట్టుకను ఆధారం చేసుకొని 2గా విభజించబడింది. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము. ఎవరు అవునన్నా కాదన్నా
ఎవరు సవాల్ చేసినా చేయకపోయినా యేసుక్రీస్తు ప్రభు పుట్టుక అనేది నిజము. అలాగే ఈ పరిశుద్ధ లేఖన భాగంలో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడిన ప్రతి మాట కూడా నిజము. సృష్టి ఉంటే సృష్టికర్త ఉండాలి. మనం చూస్తున్న ఆకాశము, భూమి, సమస్త సృష్టికర్త అయిన యెహోవా దేవుడు, పరమ తండ్రి, ఆయన ఆ నోటి మాట ద్వారా కలిగినాయి. మనల్ని మాత్రం ఆయన స్వహస్తాలతో నిర్మించాడు. అయితే ఇవన్నీ నిజమైనప్పుడు పరిశుద్ధ లేఖన భాగంలో ప్రతి మాట కూడా నిజమని నేను మీకు తెలియజెప్తున్నాను. ఇప్పుడు ఈరోజు మనము మట్టల ఆదివార ఆరాధనలో ప్రపంచవ్యాప్తంగా పండగ చేసుకుంటున్నారు. 2026 సంవత్సరాల క్రితం, అంటే యేసుక్రీస్తు పుట్టిన దినాల్లో ఆయన 33.5 సంవత్సర కాలము బ్రతికారు. 3.5 సంవత్సర కాలం ఆయన పరిచర్య చేశారు. అయితే ఈ మట్టల ఆదివారము సందర్భము యెరూషలేము జయప్రవేశం అని అంటారు. ఒకసారి మనము యోహాను సువార్త 11వ అధ్యాయము 55వ వచనము మనం చూసినట్లయితే, మరియు చదవండి, పర్లేదు. యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమను తాము శుద్ధి చేసుకొనుటకై పస్కా రాక మునుపే పల్లెటూళ్ళలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. వారు యేసుని వెదకుచు దేవాలయంలో నిలువబడి, మీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడాయేమి అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక, ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించబడిన తర్వాత యెహోవా దేవుడు వాళ్ళకి కొన్ని పండుగ నియమాలు ఏర్పాటు చేశాడు. వాటిని ఖచ్చితంగా పాటించాలి. ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా వాటిని ఆచరించాలి. వాటిలో పస్కా పండుగ ఒకటి, గుడారాల పండుగ అంటే పర్ణశాల పండుగ ఇది రెండవది. అయితే ఈ గుడారాల ఈ పస్కా పండుగకి మరి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులో ఉన్నటువంటి నివాసంలో ఉంటున్న వాళ్ళందరూ కూడా ముందుగానే, ఎందుకంటే కిక్కిరిసిపోద్ది ఆ ప్రాంతం అంతా, చాలా చిన్న పట్టణము, అక్కడికి రావడానికి ప్రయత్నం చేసి అందరూ కూడా ముందుగానే వచ్చేసారంట. ఇప్పుడు మట్టల ఆదివారానికి మనం కానీ ఇప్పుడు మందిరంలో కొంతమంది ముందుగానే వచ్చేసారు, కొంతమంది కొద్దిగా చిన్నగా పనులను చూసుకొని వచ్చారు. అయితే వాళ్ళు ఎందుకని అలా వచ్చారు? యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను కనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకున్నట్టుకై. ఇప్పుడు పాస్టర్ గారి బృందం క్వైర్ చక్కగా మళ్ళీ వాడారు కదా మంచి పాట లాస్ట్లో, శుద్ధీకరించుము మమ్మల్ని మళ్ళీ పరిశీలన చేయదేవా అని పాట పాడారు. నాకు చాలా నచ్చింది ఆ పాట. పరిశుద్ధపరచుకోవడానికి, శుద్ధీకరించుకోవడానికి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చినట్లు మనం చూస్తాం. అయితే అసలు వాళ్ళు ఎందుకు ఆ పస్కా పండుగ ఆచరించడానికి ఆసక్తితో, చాలా శ్రద్ధతో, ఆశతో ఆ పట్టణానికి వచ్చారు? ఎందుకు వచ్చారు ఎప్పుడైనా ఆలోచించారా? అప్పటికే యేసుక్రీస్తు ప్రభువు ఆ చుట్టుపక్కల పల్లెటూర్లలో, ప్రాంతాలలో ఆయన ఘనమైన సువార్త పరిచర్య చేశాడు. యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్న తర్వాత అరణ్యంలోకి కొనిపోబడిన తర్వాత సాతాను చేత శోధించబడి తర్వాత 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉంది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ఆయన మొట్టమొదటి సువార్త ప్రకటన పరలోక రాజ్యము సమీపించింది. మనం చూస్తాం లూకా సువార్త 19:10లో నశించిన దానిని
వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఏ ఒక్కళ్ళు కూడా నశించిపోకూడదు, ఏ ఒక్కళ్ళు కూడా పరలోక ప్రాప్తిని పొందకుండా పోకూడదు. అందుకని ఆయన మొట్టమొదటి సువార్త పరిచర్య ట్రిప్ ఆయన దేంతో స్టార్ట్ చేశాడు? పరలోక రాజ్యము సమీపించింది, మారు మనస్సు పొందండి, మీ పాపాలు విడిచిపెట్టండి, మీ పాపాలన్నింటినీ ఒప్పుకోండి. ఈ ప్రకటనలు చేస్తూ ఆయన ఆ చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు మొత్తం కూడా ఆయన ఏమేం చేశాడు? అద్భుత కార్యాలు, సూచక క్రియలు, స్వస్థతలు, దయ్యాలను వెళ్ళగొట్టడము, కుంటి వాళ్ళను నడిపించడము, గుడ్డి వాళ్ళకు చూపునివ్వడము, ఇలాంటివన్నీ కూడా ఆయన చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. అప్పటికి ప్రజల్లో పాకిపోయింది, ఈయన మనము ప్రవచనాల్లో విన్నటువంటి మెస్సయ్య ఈయనే కదా. సపోజ్ మన బాడన్పేటకి ఎవరైనా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ఎవరైనా విఐపి వస్తున్నారనుకోండి, బాగా తెలిసిన ఆయన, ఎక్కడెక్కడోళ్ళు ఎప్పుడు రానోళ్ళు కూడా వస్తారు కదా, అందరూ కూడా ఆసక్తి వస్తారు, ఆయన చూడాలి, ఆయన్ని చూడాలి, ఆయన్ని తాకాలి, ఆయన చేత ప్రార్థన చేయించుకోవాలి. ఇలా ఆశతోటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆయనని చూశారు కళ్ళారా, ఆయన చేసిన అద్భుతాలు చూశారు, ఆయన చేసిన స్వస్థతలు చూశారు, ఆయన చేసిన సూచక క్రియలు చూశారు. ఇవన్నీ చూసి నమ్మారా నమ్మలేదా? నమ్మారు, విశ్వసించారు. మనం చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయము తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులిద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద, దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవరైనా మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ఈ మాట జాగ్రత్తగా మనం గమనించాలి. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద అను భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోని కుమారితో చెప్పుడి అనున్నది. చూసారా? ఇక్కడ మరి ఎన్నో సంవత్సరాలు, వందల సంవత్సరాల నుంచి ప్రకటించబడతా ఉంది ప్రవచనాలు. మీ విమోచన కోసము, మీ రక్షణ కోసము మెస్సయ్య రాబోతున్నాడు, పుట్టబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి, యేసుక్రీస్తు విమోచన గురించి, యేసుక్రీస్తు రక్షణ గురించి మన పాత నిబంధన గ్రంథంలో అనేక గ్రంథాలలో ఈ ప్రవచనాలు మనం చూస్తాం. ఇప్పుడు సమయం లేదు కాబట్టి, నాకు 45 నిమిషాలే సమయం అని చెప్పారు కాబట్టి ప్రతి వాక్యం జోలికి నేను వెళ్ళలేను. కానీ మీకు రెఫరెన్సెస్ చెప్తాను. మీకు అవకాశం ఉంటే మీరు నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత సమయం ఉన్నప్పుడు వాటిని ధ్యానపూర్వకంగా చదవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఒకసారి జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము మనం ఇప్పుడు లేఖన భాగంలో మనం ఇప్పుడు చదువుకున్నాము. చదువుతారు ఎవరైనా? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడు. ఈ ప్రవచనము అక్కడున్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఊరికనే ఈ చెవితో విని చెవితో వదిలేశారా? వదిలేయలేదు, గుండెల్లో పెట్టుకున్నారు, మనసులో ముద్రించుకున్నారు. అందుకనే ఆయన్ని కళ్ళారా చూసిన తర్వాత, ఆయన కార్యాలు చూసిన తర్వాత, ఆయన స్వస్థతలు చూసిన తర్వాత, ఓ మన పెద్దోళ్ళు చెప్పినటువంటి, ప్రవక్తలు చెప్పినటువంటి మెస్సయ్య ఈయనే కదా. ఎంత ఆనందంతో ఉన్నారో వాళ్ళు,
ఎంత సంతోషభరితులై ఉన్నారో. ఆ ప్రాంతానికి వాళ్ళు చాలా దూరం నుంచి ప్రయాణం చేసుకుంటా తంటాలు పడుతూ వచ్చారు. ఎందుకు? ప్రవచనాల నెరవేర్పు, ప్రవచనాల్లో ఉన్న ప్రవచనాల్ని వాళ్ళు నమ్మి విశ్వసించి ఈయనే మెస్సయ్య, ఈయన ద్వారానే విమోచన, ఈయన ద్వారానే రక్షణ అని వాళ్ళు నమ్మారు. కాబట్టి వాళ్ళు ఆ దూర ప్రాంతముల నుంచి మనం లేటుగా వెళ్తే మిస్ అవుతామేమో, ఆయన చూడలేకపోతామేమో అని పరిగెట్టుకుంటూ వచ్చేసారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 10 వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుకి ప్రవచనములో ఉన్న వాక్యం ఆయనకి తెలుసు. ఆయన లేఖనముల నెరవేర్పులో పుట్టినవాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒకరు. ఆయన సృష్టి ఆరంభంలో ఉన్నారు. నిత్యత్వము నుంచి నిత్యత్వం వరకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడుగా పిలువబడుతున్నాడు. నిన్న నేడు నిరంతరము మారని దేవుడు ఆయనకి తెలుసు. అందుకనే ఆయన ఏం చెప్తున్నాడు శిష్యులతో, బెత్పగే అనే గ్రామానికి వచ్చినప్పుడు మీరు ఫలానా పల్లెటూరుకు వెళ్ళండి, అక్కడ ఒక కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది, దాన్ని నా కోసం తోలుకొని రండి. ఎవరైనా మిమ్మల్ని ఆటంకపరిస్తే ఇది ప్రభువు నాకు కావాల్సి ఉందని చెప్పండి. చెప్పంగానే ఎవరా ప్రభువు, మాకేం తెలుసు, మేము ఇవ్వమని అనరు, తీసుకెళ్ళమంటారు. ముందే చెప్పేశాడు. ఇక్కడ అద్భుతకరమైనటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైనా మీరు లోతుగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఆ మాట చెప్పినప్పుడు ఆయన్ని వెంబడించి ఆయన అద్భుత కార్యాలు, ఆయన స్వస్థతలు చూసిన 12 మంది శిష్యులు కూడా ఆశ్చర్యపోయారంట. వాళ్ళు కూడా పూర్తిగా నమ్మలేదు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే శిలువ మరణం తర్వాత ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత వాళ్ళకి ప్రత్యక్షపరుచుకున్నాడో అప్పుడు వాళ్ళు నమ్మారు. ఓ, ఈయన లేఖనాల్లో ఉన్నటువంటి మెస్సయ్యే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము మార్కు సువార్త 11వ అధ్యాయము 7 నుండి 10 వరకు ఉన్న వాక్య భాగాలు చదువుకుందాం. వారు ఆ గాడిద పిల్లను యేసునద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు దారి పొడుగున బట్టలను పరిచిరి, కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును హోసన్నా. అమ్మ, మీ బైబిల్లో హోసన్నా అని ఉందా? ఓకే. జయము ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఇక్కడ గమనించినట్లయితే వాళ్ళు ఏదో విన్నారు. ఫలానా యేసుక్రీస్తు ప్రభువు ప్రవచనాల్లో భాగంగా జకర్యా గ్రంథంలో, మీకా గ్రంథంలో, యెషయా గ్రంథంలో ఇలా ప్రవచనాలు నెరవేర్పు ప్రకారం వచ్చిన వాడని వాళ్ళు విననట్టుగా నమ్మనట్టుగా ఉన్నట్లయితే ఆయన గాడిద పిల్ల ఎక్కొచ్చేటప్పుడు ఆయనకి సాదరంగా స్వాగతం పలుకుతారా? సాదరంగా ఆయన ఆహ్వానిస్తారా? వాళ్ళ గుండెల్లో, వాళ్ళ మనసుల్లో ఆయనకు ఒక ఉన్నతమైన స్థానం ఇవ్వకపోతే, అభినందించకపోతే, ప్రేమించకపోతే ఆయనకు అటువంటి ఘనమైన స్వాగతం ఇస్తారా? ఇవ్వరు. ఏం చేశారంటే వాళ్ళ బట్టలు గాడిద పిల్ల మీద వేశారు, ఆయన్ని కూర్చోబెట్టారు. ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఈ గ్రామానికి ఒక విఐపి విజిట్కి వస్తున్నాడు అనుకోండి. ఈ మందిరం ఈరోజు చూస్తున్నాం మనం, మట్లాదివారం, అంత పండుగ వాతావరణం. ఆ పక్కన బయట ఇక్కడంతా కూడా షామ్యానాలు వేశారు. ప్రతిసారి వేస్తారా? చిన్న చిన్న ప్రార్థనలకు కూడా వేస్తారా? వేయరు. అదొక వేడుక అన్నమాట.
యేసుక్రీస్తు ప్రభు యెరూషలేము జయప్రవేశము అది ఒక వేడుక. వాళ్ళు బాగా ప్రేమించి ఈయన మా విమోచకుడు, ఈయన మా రక్షకుడు అని ఆశ పెట్టుకొని ఆయన్ని కళ్ళారా చూడాలని వచ్చేవాళ్ళు, ఆయన్ని బహుగా ప్రేమించిన వాళ్ళు ఆయన మీద ఎంత దుమ్ము కూడా పడకూడదు. కార్పెట్ లేకపోతే జనాలు 1000 మంది ఒకే గొంతులోకి చొరబడ్డారనుకోండి, ఆ ప్రాంతం అంతా దుమ్ము ధూళితో నిండిపోద్దా లేదా? ఆ దుమ్ము కూడా ఆయన మీద పడకూడదు. అందుకని కార్పెట్ వేసారు వాళ్ళు. కార్పెట్ దేంతో వేశారు? ఎప్పుడైనా ఒక చీర పక్కన వాళ్ళకి ఇచ్చావా? ఎప్పుడైనా నీ జతలు బాగా కాస్ట్లీ జతల్లో ఒక జత ఎవరైనా అయ్యా నాకు బట్టలు లేవంటే ఎప్పుడైనా ఇచ్చావా? ఆలోచించుకోవాలి. వాళ్ళు ఏం చేశారంట? తమ బట్టలు, పాత గిల్లిన బట్టలను రాశారు బైబిల్లో? రాయలేదు. తమ బట్టలు దారి పొడుగునా పరిచారు. ఇంకా కొంతమంది ఏం చేశారు? ఖర్జూర మట్టలు, ఆ చెట్ల యొక్క కొమ్మలు నరికి పరిచారు. ఆయనకి స్వాగతం పలికారు. దుమ్ము లగవకూడదు, ఘనమైన స్వాగతము. ఎందుకు చేశారండి ఇవన్నీ? ఎందుకు చేశారు? ఊరికే చేశారా? పోనీ డబ్బులు తీసుకున్నారా? ఆయన ఏమైనా ఆశ పెట్టాడా? ఏం లేవు. ఏంటో తెలుసా? అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా? వాళ్ళు హృదయపూర్వకముగా ఆయన యందు విశ్వాసం ఉంచారు. హృదయపూర్వకముగా ఈయనే మా విమోచకుడు, ఈయనే మా రక్షకుడు. ఇందాక ఒక తల్లి పొరపాటున హోసన్నా అని చదివింది. నేను అడిగాను కదా, బైబిల్లో, మీ బైబిల్లో హోసన్నా, మా బైబిల్లో తెలుగులో జయమనే ఉంది ఇక్కడ. కానీ ఇంగ్లీష్ వర్షన్లో, కింగ్ జేమ్స్ వర్షన్లో తల్లి చదివింది అక్షరాల నిజం. వాళ్ళు ఇంగ్లీష్లో హోసన్నా అనే పలికారు. హోసన్నా అంటే అర్థం ఏంటో తెలుసా? సేవస్ అంటే మమ్మల్ని రక్షించు. ఈయన రక్షకుడు కాదు. రక్షించు అని అంటే వాళ్ళు కొద్దిగా విషయం ఉన్నోళ్ళ లేనోళ్ళ, సబ్జెక్ట్ ఉన్నోళ్ళ లేనోళ్ళ, జ్ఞానం ఉన్నోళ్ళ లేనోళ్ళ. ఆయన రక్షకుడు కాబట్టి హోసన్నా హోసన్నా అని కేకలు వేశారు. ఆయన రక్షకుడని వాళ్ళు నమ్మారు. ఆయన రక్షకుడని వాళ్ళు హృదయపూర్వకముగా గుండె లోతుల్లో నుంచి విశ్వసించారు. ప్రవక్తల నెరవేర్పు, ప్రవచనాల నెరవేర్పు ఈ యేసుక్రీస్తు, ఈ మెస్సయ్య. అందుకనే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో తెలుసా? ఇందాక మనం చదువుకున్నాం కదా, యోహాను సువార్త 11వ అధ్యాయము 55వ వచనం తర్వాత ఆఖరి బ్రదర్ చదువుతుంటే ఇంకా చాలా అన్నాను. అక్కడ ఆ కంటిన్యూషన్ చదవండి బ్రదర్. చర్చి పెద్దలు, ప్రధాన యాజకులు, మత బోధకులు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? ప్రధాన యాజకులను, పరిసయ్యులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిసి ఉన్న ఎడల తాము ఆయనను పట్టుకొన కలుగుటకు. ఎందుకు? ఆయన్ని చంపడానికి చూస్తున్నారు. ఈ యేసుక్రీస్తు ప్రభువుని స్వీకరించినటువంటి వాళ్ళు, ఈ యేసుక్రీస్తు ప్రభు వస్తే మా పదవులు పోతాయి, మాకున్నటువంటి గౌరవం పోద్ది, మాకున్నటువంటి రాబడి పోద్ది, మాకున్నటువంటి అవకాశాలు పోతాయి అని అభద్రతా భావములో ఉన్నటువంటి ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఆయనని చంపడానికి ఆజ్ఞించున్నారు. ఎవరైనా కనిపిస్తే చెప్పండి, ఆయన మాకు అప్పచెప్పండి. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఒక పేరు మోసిన రౌడీ ఒక ఆయన వచ్చి, ఫలానా వ్యక్తి మీ ఊర్లో కనిపిస్తే నాకు చెప్పండి, ఆయన్ని మేము చంపాలనుకుంటున్నాం, లేకపోతే ఆయన్ని శిక్షించాలనుకుంటున్నాం, కొట్టాలనుకుంటున్నాము అని చెప్పి ఒకవేళ అడిగాడు అనుకోండి, ఆయనకి మీరు భయపడతారా? భయపడరా? వెంటనే అప్పచెప్తారు కదా, అప్పచెప్తారు. కానీ కీర్తనకారుడు కొన్ని వందల సంవత్సరాలు ప్రవచన పూర్వకంగా రాశాడు. కీర్తనలు 118వ అధ్యాయము, సంకీర్తనలు, కీర్తనలు 118 22 నుంచి
ఇల్లు కట్టిన వారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి ఆయన. ఇది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించదము. ఆ ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి అంట ఈయన. ఎప్పుడెప్పుడు చంపుదామా, ఎప్పుడెప్పుడు ఈ ఊరి నుంచి తరిమి కొడదామా, ఎప్పుడెప్పుడు మా ప్రదేశాల నుంచి పంపించేద్దామా అనుకుంటున్నటువంటి ఆ సమయంలో ఆయన మీద ఎంతో మమకారము, ఎంతో ప్రేమ, ఎంతో ఆశలు, ఎన్నో ఉద్దేశాలు, ఎంతో నిరీక్షణ ఉన్నటువంటి ప్రజలు ఆ ప్రధాన యాజకులకి భయపడలా. అయినా సరే ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నా, ఎన్ని ప్రతిబంధకాలు ఉన్నా ఆయన్ని చూడ్డానికి జనం ఎగబడ్డారు, పరుగులు తీశారు. చాలా దూర ప్రాంతముల నుంచి పరుగున వచ్చారు. ఎందుకు వచ్చారు? అన్నిటికీ ఒకటే సమాధానం, ఆయన మీద అచంచలమైన విశ్వాసం. ఇందాక నేను చెప్పాను కదా, ఆయన గూర్చిన ప్రవచనాలు, ఆయన విమోచకుడని. కీర్తనలు 107, 1, 2, కీర్తనలు 130వ అధ్యాయం 8వ వచనం. ఈ వచనాల్లో ఆయన విమోచకుడని అక్కడ ప్రవచించబడింది. అలాగే ఆయన రక్షణ విషయము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 6వ వచనములో ఆయన రక్షణ గురించిన వాక్యం ఉంది. అలాగే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5 నుంచి 7 వరకు పాపములను మోస్తాడనుంది. ఎవరి గురించి ఇవన్నీ? ఎవరి గురించిన ప్రవచనాలు ఇవన్నీ? యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన ప్రవచనాలు. అవి వాళ్ళు విన్నారు. ప్రవక్తలు చెప్పిన మాటలు, ప్రవచనాలు వాళ్ళు విన్నారు, వాళ్ళ పెద్దలు విన్నారు, వాళ్ళ పిల్లలకు చెప్పారు. వాళ్ళు కూడా హృదయంలో ముద్రించుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన 3.5 సంవత్సర కాల పరిచర్యలో ఆయన సువార్త పని చేసినప్పుడు ఈ అద్భుతాలన్నిటిని కూడా కళ్ళారా చూశారు. గుడ్డి వాళ్ళని బాగు చేయడం, కుంటి వాళ్ళను నడిపించడం, రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరచడం, పాపాత్మురాల స్త్రీని రాళ్లతో కొట్టి చంపమన్నప్పుడు ఇక్కడ ఏ పాపము చేయనటువంటి వాళ్ళు ఆమెను శిక్షించండి అన్నప్పుడు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన సందర్భం. బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా కుంటివాడిగా ఉన్నటువంటి వ్యక్తిని నీ పరుపెత్తుకొని లేచి నడువు అని చెప్పినప్పుడు చూశారు. ఇవన్నీ చూశారు, శిష్యులు కూడా చూశారు, ఆయన దగ్గరుండి చూశారు. అమ్మా, నేను ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానో తెలుసా? ఈరోజు క్రైస్తవ సంఘాలలో మీరు అవునన్నా కాదన్నా 100కి 100 పాళ్ళు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచేవాళ్ళు చాలా కొద్దిగా మంది ఉన్నారు. నేను తర్వాత చెప్తాను దాని గురించి మీకు. ఆ గుంపులో మనం ఉన్నామో లేదో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12 మంది శిష్యులు ఆంతరంగికులు ఆయనకి. మిగతా వాళ్ళన్నా కూడా వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. ఈ శిష్యులు ఆయన దగ్గరే ఉంటారు. వాళ్ళకు కూడా ఆయన అపవిత్రాత్మను వెళ్ళగొట్టే శక్తి ఇచ్చాడు, స్వస్థత చేసే శక్తి ఇచ్చాడు. అయినా కానీ ఒక ఆయన వచ్చి అంటున్నాడు, అయ్యా నీ శిష్యులను పిలిచాను ముందు, ఈ దయ్యాలు వెళ్ళగొట్టమని నీ శిష్యులు పిలిస్తే వాళ్ళ వల్ల కాలేదు. ఏమన్నాడు దేవుడు? అల్ప విశ్వాసులారా, ఆయనకు ఆకలేసి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే అది పచ్చగా ఉండి కాయలు లేకపోతే ఒకే మాట చెప్పాడు, ఇది ఎండిపోయిద్ది. బెత్తరిపోయారంట శిష్యులు చూసి. ఇప్పుడే కదా ఇది పచ్చగా ఉంది, ఎలా ఎండిపోయింది? ఏమన్నాడు ఆయన? అల్ప విశ్వాసులారా, మీరు ఈ కొండను చూసి అది అటుపోయి సముద్రంలో పడవేయబడుతుందని చెప్తే పడాలి. ఎప్పుడు వస్తుంది ఆ విశ్వాసం? నీలో అచంచలమైన విశ్వాసం ఉండాలి. నా దేవుడు జీవము కలిగిన దేవుడు, నా దేవుడు సర్వశక్తి గల దేవుడు. నాకే సమస్య వచ్చినా, శ్రమ వచ్చినా, శోధన వచ్చినా
ఆయన నా పక్షమున వాటిని తీసివేస్తాడు అనే నమ్మకం నీకు ఉండాలి. ఈరోజు క్రైస్తవ జీవితాల్లో ఈ విశ్వాసం లోపిస్తూ ఉంది. అందుకే ప్రతి క్రైస్తవ కుటుంబంలో శ్రమ, శోధన, బాధలు, అప్పులు. మా ప్రాంతంలో అయితే చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో భార్యాభర్తలు విడాకులకు అప్లై చేస్తున్నారు. పిల్లలు తల్లిదండ్రులకు లోబట్టం లేదు. చిన్న వయసు 10th క్లాస్ నుంచే గంజాయి, ఆల్కహాల్, మద్యం సేవిస్తున్నారు, స్పిరిట్ తాగుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలు, క్రిస్టియన్స్, క్రైస్తవ పాళాల్లో జీవిస్తున్నటువంటి బిడ్డలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12 మంది శిష్యులు ఆయన గాడిద పిల్లని పట్టుకొని రండి అంటే ఇదేంటి ఆయన అంతా ముందుగానే ప్రిపేర్ చేసినట్టు చెప్తున్నాడు. ఆయనకి తెలుసు ఈ ప్రవచనాల నెరవేర్పని, ఆయనకి తెలుసు. వాళ్ళు ఆయన్ని ప్రత్యక్షపరుచుకున్నప్పుడు నమ్మారు. సమాధిని గెలిచి లేచిన తర్వాత ఆయన చేతుల్లో రంధ్రాలు చూసి ఈయనే కదా మెస్సయ్య అని అప్పుడు నమ్మారు. ఇంకొక మాట చెప్పనా, బాప్తిస్మం ఇచ్చాడు కదా యేసుక్రీస్తు ప్రభువుకి. ఎవరు? యోహాను. ఆయనకు కూడా డౌట్ వచ్చిందండి. నా మాటలు కాదు, బైబిల్లో ఉన్నాయి. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2 నుంచి 6 వరకు ఉన్న వాక్య భాగం. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా? డౌట్. మేము మరి ఒక్కని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులకు పంపాను. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళకి ఏం చెప్పాడండి? యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని, కన్న వాటిని యోహానుకు తెలుపుడి. ఏం జరుగుతున్నాయి అంట? గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, టైం లేదు కాబట్టి మీకు రిఫరెన్స్ చెప్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇప్పుడు విన్న వాటిని కన్న వాటిని యోహానుకు చెప్పుడని, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు. ఈ మాటకి ప్రవచనము యెషయా గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనములో యేసుక్రీస్తు ప్రభువు కుంటి వాళ్ళని లేపుతాడు, గుడ్డి వాళ్ళకు చూపునిస్తాడు అని ప్రవచనాలు ఉన్నాయి. అలాగే యెషయా గ్రంథము 35వ అధ్యాయము 5-6 వచనాల్లో కూడా దీనికి సంబంధించిన ప్రవచనాలు ఉన్నాయి. బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ఈ మాటకి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనములో ప్రవచనం ఉంది. దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలి? యేసుక్రీస్తు ప్రభువు ప్రవచనాల్లో ప్రవచించబడినటువంటి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు, నిజమైన విమోచకుడు, నిజమైన రక్షకుడు. నీ రక్షణకి నా రక్షణకి ఆయనే కారణభూతుడని నేను నమ్మాలి. అక్కడున్న ప్రజలు నమ్మారు, అందుకే స్వాగతం పలికారు ఆయనకి. మట్టలాదివారం అంటే మా పెద్దోళ్ళు చేశారండి, అందుకని మేము కూడా చేస్తున్నామండి అని చెప్పకూడదు. ఇక మీదట మీరు ఏం చెప్పాలి? మా పితరులు నమ్మి మట్టలాదివారం పండగ రోజు యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకి వస్తున్నప్పుడు ఆయన అప్పగింపబడి చనిపోయి 3వ రోజున లెగిసే ముందు వాళ్ళు ఆయన్ని నమ్మిన ప్రజలు స్వాగతం పలికారండి, దాన్ని జ్ఞాపకం చేసుకొని మేము కూడా చేస్తున్నామని చెప్పాలి. ఏమో మా పెద్దోళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తున్నాం అనకూడదు ఈసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
యోహానుకు కూడా డౌట్ వచ్చింది. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు తన లేఖన భాగం ద్వారా నిన్ను నన్ను మొత్తుకుంటున్నాడు. అమ్మా, సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండండి. మీరు విన్న వాటిని, కన్న వాటిని పోయి యోహానుతో చెప్పండి. నీవు చూడలేదా ఈ ఏమంటారు దీన్ని, బాడన్పేట, ఈ బాడన్పేట సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో జీవము కలిగిన నీ దేవుడు, నా దేవుడు చేసిన అద్భుత కార్యాల గురించి నువ్వు ఎప్పుడు వినలేదా? అద్భుత కార్యాలు ఇక్కడ జరగలేదా? స్వస్థతలు జరగలేదా? ఆశీర్వాదాలు పొందలేదా? అందరూ పొందుతున్నారు కదయ్యా. యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళు పొందుతున్నారు, యేసుక్రీస్తు అంగీకరించిన వాళ్ళు పొందుతున్నారు, కరెక్టే. కానీ నీవు పొందే ఆ సిస్టము, వాళ్ళు పొందే ఆ సిస్టము రెండు క్వైట్ ఆపోజిట్. నీది నిత్యము నిలిచే ఆశీర్వాదము, వాళ్ళది ఈ లోకం ఉన్నంత వరకు నిలిచే ఆశీర్వాదము. జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాము. ఆ ప్రధాన యాజకులు వాళ్ళందరూ కూడా ఆయన్ని చంపాలని చూస్తున్న టైంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయనకి స్వాగతం పలుకుతున్నట్టు చూస్తున్నాము. ఇందాక మనం ఒకటి చూసాము, హోసన్నా హోసన్నా అంటే మమ్మల్ని రక్షించు. కేకలు వేస్తున్నారు, పెద్దగా గంభీరమైన కేకలు వేస్తున్నారు. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. ఈరోజు నీవు నేను అనుదినము, ప్రతిదినము, ఒక ఆదివారం మాత్రమే కాదు, వారంలో 7 రోజులు, 366 రోజులు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. ఒక్కరోజు మర్చిపోయినా ఆయన బాధపడతాడు. నా బిడ్డ నన్ను ఈరోజు స్తుతించలేదు, నా బిడ్డ ఈరోజు నాకు స్తోత్రములు చెప్పలేదు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనము. తన ఎడల యథార్థ హృదయం కలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఈరోజు బాడన్పేట సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో మట్టలాదివారం ఆరాధనలో పునరుద్ధాన వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలను ఆయన చూస్తున్నాడు. ఎంతమంది యథార్థమైన భక్తితో నన్ను ఆరాధిస్తున్నారు, ఎంతమంది మొక్కుబడిగా నామకార్థంగా నన్ను స్తుతిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేము స్థితి దేవునికి తెలుసు. యెరూషలేము పరిస్థితి, దాని ఆత్మీయ స్థితిగతులు యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు. ఒకసారి చూద్దాం మనము. లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 41 నుంచి 44 వరకు ఉన్న వాక్య భాగము. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయనని దినములు వచ్చినని చెప్పాను. యెరూషలేము గురించి ఆయన ప్రలాపిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. నా మాటలు కాదు, బైబిల్లో ఉంది కదా. ఆయన యెరూషలేము సమీపించినప్పుడు దాన్ని చూచి ఏడ్చాడంట. ఎందుకు? దేవుడు సమయం ఇచ్చినప్పుడు నువ్వు లెక్క చేయడం లేదు. యోహాను 3:20 ఏముంది? ఇదిగో తలుపు నొద్ద నిల్చొని తట్టుచున్నాను, ఎవరు నా స్వరము విని తలుపు తీస్తారో
స్వరం వింటే కదా తలుపు తీయడానికి. ఇంకా దేవునిని నీ హృదయంలోకి ఆహ్వానించుకోలేదంటే, ఒకవేళ ఆహ్వానించుకున్నానని చెప్తూ దానికి తగినట్టుగా జీవించకపోతే జాగ్రత్త, నువ్వు ప్రమాదంలో ఉన్నావు. యెరూషలేమును చూసి ఆయన ఏడ్చాడు. ఆయన శబ్దము వినేటప్పుడు నీకు వినబడినట్టున్నావు. ఇంక నీకు ఛాన్స్ లేదు. ఇప్పుడు నీకు అది మరుగు చేయబడి చూపిస్తే కదా చూసేది. చూపించకపోతే ఏం చూస్తాం? కనబడితేనే కదా చూసేది. కనబడకపోతే మరుగు చేయబడి అంటే దాచబడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో ఏదైతే యెషయా గ్రంథము, మీకా గ్రంథము, జకరియా గ్రంథము, ఈ గ్రంథాలలో యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాలు వాళ్ళ పితరులు చెప్పినప్పుడు విని వాటిని స్వీకరించి విశ్వసించారో వాళ్ళందరూ కూడా గంభీరమైన స్వాగతం పలుకుతుంటే, ఒక పక్క యెరూషలేములో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు? వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. విక్రయాలు, క్రయ విక్రయాలు, గందరగోళము, పదవుల కోసం కొంతమంది, అధికారం కోసం కొంతమంది, స్వప్రయోజనాల కోసం కొంతమంది. ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోజుకు 24 గంటలుంటే, సంవత్సరానికి 365 రోజులుంటే, నిర్గమకాండము 20 అధ్యాయంలో ఉన్నమాట, మత్తయి సువార్త 22లో ఉన్నమాట, నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ వివేకముతో ఆయన్ని మొదట ప్రేమించాలి. ఎంతమంది రోజుకి 24 గంటలుంటే ఆయనకి ఎన్ని గంటలు ఇచ్చి ఆయనకి ప్రాధాన్యత ఇస్తున్నావు? నీ చేతిలో ఉన్న ఫోను, నీ ఇంట్లో ఉన్న టీవీ, నీకున్న పని, నీ భార్య, నీ బిడ్డలు, నీ భర్త, నీ కుటుంబం, నీ బంధుమిత్రులు, వీళ్ళ గురించే నీవు జీవిస్తున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నీవు కూడా విగ్రహారాధికుడివే. దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తుంది నీ జీవితంలో? నా జీవితంలో విగ్రహము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవచనాలన్నీ కూడా ఒకటే చెప్పాయి. యేసుక్రీస్తు ప్రభువు విమోచకుడు, యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను పరలోకానికి తీసుకువెళ్ళే ఒకే ఒక్క మార్గము. వాళ్ళు నమ్మారు కాబట్టి సంపూర్ణమైన విశ్వాసముతో ఆయనకి ఘనమైన స్వాగతం పలికారు. ఈ శిష్యులు కానీ, ఆ ప్రధాన యాజకులు కానీ, అక్కడ ఉన్నటువంటి జనులు కానీ, యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో, ఆయన ప్రవచనాలు నెరవేరుతాయో లేదో అని చెప్పలేదా? చెప్పాడు. చెప్పకపోతే నమ్మలేదు, వినలేదు అనుకోవచ్చు. ఆయనే స్వయంగా చెప్పాడు. మత్తయి సువార్త, మార్కు సువార్త 10వ అధ్యాయము 32, 34. వారు ప్రయాణమై యెరూషలేముకు వెళ్ళుచుండగా క్రీస్తు వారికి ముందుగా నడుచుచు. అమ్మా, మార్కు సువార్త 10:32. యేసు వారికి ముందుగా నడుచుచుండగా అప్పుడు ఆయన 12 మంది శిష్యులను పిలుచుకొని సంభవింపబో వాటిని, జరిగే వాటిని వాళ్ళకి తెలియజెప్పని ఆరంభించి, ఇదిగో ఇప్పుడు మనం యెరూషలేముకు వెళ్తున్నాము. మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకి మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయన్ని అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయన్ని కొట్టి చంపెదరు. 3వ దినం తర్వాత ఆయన తిరుగు లేచినని వారితో చెప్పాను. ఆయన చెప్పాడా? బైబిల్లో ఉన్న మాట నిజమా అబద్ధమా?
యేసుక్రీస్తు ప్రభువు జరగబోయే విషయాలన్నిటిని కూడా 12 మంది శిష్యులకి, ఆయన వెంబడిస్తున్నటువంటి జన సమూహానికి చెప్పాడు. ఈయనే విమోచకుడు, ఈయన మరణ పునరుద్ధానముల వలన మానవాళికి, సర్వ మానవాళికి రక్షణ, పరలోకము. అందుకనే వాళ్ళు ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయనకి స్వాగతం పలికారు. అందుకనే వాళ్ళు ఎంతమంది బెదిరిస్తున్నా కూడా, ఎన్ని ప్రతిబంధకాలు ఉన్నా కూడా వాళ్ళ గుడ్డలు తీసుకొచ్చి దారి పొడుగునా పరిచారు, దుమ్ము లెగవకూడదు, ఆయన మీద పడకూడదని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక మనం చదువుకున్నాం కదా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూర మట్టలు చేతపట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక ఆయన యెరూషలేము దగ్గరికి వచ్చినప్పుడు దాని ఆత్మీయ స్థితి చూసి దుఃఖపడ్డాడని మనం చదువుకున్నాము. ఆయన ఏడ్చాడని మనం చదువుకున్నాము. ఒక్కసారి మత్తయి సువార్త 23వ అధ్యాయం తీస్తారా? మత్తయి సువార్త 23వ అధ్యాయము 37 నుంచి 39 వరకున్న వాక్య భాగము. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు, అమ్మా, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును, ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకొనెనో, అలాగే నిన్ను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. చాలు చాలు చాలు. ఈ బాడన్పేట ఏర్పాటు చేయబడినప్పటి నుంచి ఇది సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చి 100 సంవత్సరాలు అయిపోయింది. ఎంతోమంది పాస్టర్స్, ఎంతోమంది సువార్థికులు, ఎంతోమంది దైవజనులు ఎంతో భారముతో సువార్తను ప్రకటించుంటారు. ఈరోజు మన దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా 2 చేతులు చాపి నిన్ను నన్ను అడుగుతున్నాడు. ఎన్నో మార్లు నా వైపు తిరగండి, నా వైపు తిరగండి, రక్షణ నాలో ఉంది. మీరు పరలోకం చేరుకోవాలంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఉన్నట్టు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి యొద్దకు రాలేరని 2 చేతులు చాపి జాలిగా, కనికరముతో, కృపతో, నీ మీద మితిలేని ప్రేమతో ఎన్నో మార్లు ఆయన పిలుస్తున్నాడు కదా. ఎన్నో మార్లు ఆయన ఆశతో నిన్ను ఎదురు చూస్తున్నాడు కదా, నీ హృదయంలోకి ఆయన్ని ఆహ్వానిస్తావని. మేము చిన్నప్పటి నుంచి క్రిస్టియన్సేనండి. ఏంటి ఈరోజు మీరు కొత్తగా అన్యులకు చెప్పినట్టు సువార్త చెప్తున్నారు? కాదు. నీ ఆత్మీయ స్థుతి చూసి దేవుడు అంటున్నాడు, యెరూషలేమా, యెరూషలేమా, నేను అనేక మార్లు నిన్ను నా రెక్కల చాటుకు పిలుచుకోవాలనుకున్నాను, కానీ మీరు విననొల్లకపోతిరి. విని విన్నట్టుగా ఉంటున్నారు మీరు, విని విన్నట్టుగా ఉంటున్నాం మనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక ముగిస్తున్నాను. ఇంకొక 7 నిమిషాల సమయం ఉంది నాకు, ఇంకా ముగిస్తున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక
11వ అధ్యాయం 6వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యము. ఈ మాట మీరు కొన్ని వందల సార్లు వినుంటారు. తర్వాత వాక్యం చదవండి అమ్మా. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఎన్నేళ్ల నుంచి మందిరానికి వస్తున్నావు నువ్వు? ఎన్నేళ్ల నుంచి క్రైస్తవురాలుగా పిలువబడుతున్నావు నువ్వు? నేను దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు ఎలా ఉండాలి? ఆయన ఉన్నాడని తనను వెదకే వాళ్ళకి ఫలము దయచేస్తాడు. ఏ ఫలము? నీ ఉద్యోగము, నీ పెళ్ళి కాదు, నీ ఐశ్వర్యం కాదు, నీ ఆరోగ్యం కాదు. ఫలము అంటే నీకు నాకు దాచబడినటువంటి పరలోక స్వాస్థ్యము. దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు ఆయన ఉన్నాడని, ఆయన్ని వెతికే వాళ్ళకి పరలోక ఫలము దయచేసేవాడని. ఎటువంటి నమ్మకం? అపనమ్మకమా? పూర్తి నమ్మకమా? సంపూర్ణమైన విశ్వాసము, అచంచలమైన విశ్వాసము. 100 అంటే 100, 99.99 నుండి 0.1% అపనమ్మకం ఉన్నా కూడా ప్రకటన 21:8 చెప్తున్నాడు, పిరికి వాళ్ళు, అవిశ్వాసులు, అసఖ్యులు, వ్యభిచరించువారు, అబద్ధీకులందరూ మండుచున్న గంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందుతురు. ఇది 2వ మరణము, అంటే నరకము. 0.1% అవిశ్వాసం ఉన్నా కూడా నీకు నరకమే, పరలోకం లేదు. పాస్టర్ గారు మా బంధువు అండి, ప్రెసిడెంట్ గారు మా చుట్టమండి, కుదరదు. ఆయన మొదటి రాకడలో ఆయన అందరి కోసం వచ్చాడు. యోహాను 3:16. దేవుడు లోకమును ప్రేమించాడు. 2వ రాకడలో ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. జడ్జికి ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళారు మీరు? నేను వెళ్ళానులేండి, కొన్ని వాయిదాలు ఉంటే వెళ్ళాను, గౌరవప్రదమైన వాయిదాలే. అయినా సరే నువ్వెంత పెద్ద మినిస్టర్ కొడుకు అయినా, నువ్వెంత మినిస్టర్ అయినా జడ్జి ముందుకు వెళ్ళినప్పుడు 2 చేతులు కట్టుకొని మర్యాదగా నించోవాలి. ఆయన కోపం వస్తే ఆ ఒక్కరోజు రిమాండ్ అంటాడు. యేసుక్రీస్తు ప్రభు ఈసారి న్యాయాధిపతిగా వస్తున్నాడు. అందరి కోసం కాదు, తన వారి కోసమే. ఎవరైతే ఆయనే మార్గము, సత్యము, జీవమని విశ్వసిస్తారో వాళ్ళ కోసమే ఆయన వస్తున్నాడు. మత్తయి సువార్త, రాత్రి ఒక చోట సువార్తకుడిలో చెప్పాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మాట ఉంది, గొల్లవాడు మేకలని గొర్రెలను వేరు చేసినట్టు ఆయన గొర్రెలను మేకలను వేరు చేసి గొర్రెలతో అంటున్నాడు, ఆశీర్వదించబడిన వారులారా రండి, మీకు పరలోకం సిద్ధపరచబడింది. మేకలతో అంటున్నాడు, శపించబడినటువంటి వారులారా మీకోసం చీకటి గది సిద్ధం చేశాను, అంటే నరకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు ఆయన ఉన్నాడనియో తన్ను వెదకు వారికి ఫలం ఇచ్చువాడనియో నమ్మాలి కదా. నమ్మకం ఉందండి, మాకు నమ్మకం ఉంది అని సమర్థించుకునే వాళ్ళకి ఇంకొక వాక్యం చెప్తున్నాను, వినండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనము. యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనము. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను మా డాడీ ఆజ్ఞల్ని విని లోబడిన ప్రకారము ఆయన్ని నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నాను. ఆయన్ని నేను ప్రేమిస్తూ ఆయన మాటలు వినకపోతే నేను ఆయన్ని ప్రేమించినట్టు కాదు. నేను ఆయన మాటలన్నీ వింటున్నాను. ఎలా విన్నాడు? ఎలా లోబడ్డాడు? నువ్వు సర్వమానవాళి కోసం కలువరి శిలువ మీద నీ రక్తమంతా కార్చి నువ్వు చచ్చిపోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనము. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి దాసుని స్వరూపం ధరించి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా
విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. శాపగ్రస్తమైన మరణము ఈ ప్రపంచంలో ఎవరు పొందనటువంటి మరణము. ఆయనలో ఏ పాపము లేదు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, యేసుక్రీస్తు ప్రభు తప్ప. అయినా కూడా శాపగ్రస్తమైన మరణం ఎందుకు? నీకు నాకు పరలోకం ఇయ్యడానికి. యోహాను 15:10 చదివేమో, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరు కూడా నా మాటలకు లోబడి నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:15 యోహాను రాసిన మొదటి పత్రిక 2:15 ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవరైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎంతమంది విశ్వాసులు ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ప్రధానమైన ఆజ్ఞలలో 2, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము, నీ దేవుడైన యెహోవాని మొదట ప్రేమించుము. ఈ 2 ఆజ్ఞలు ఇందాక ప్రకటన 21:8 చదివాము. పిరికి వాళ్ళు, అవిశ్వాసులు, అసహ్యులు, వ్యభిచారులు, అబద్ధాలాడేవాళ్ళు గుండెల మీద చేసుకొని నాకు చెప్పద్దు, మీకు మీరు చెప్పుకోండి, పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మేము ఎవ్వరి మీద కోప్పడలేదండి, మేము ఎవరిని తిట్టలేదండి, మేము ఎవరితో అబద్ధం ఆడలేదండి, హాస్యానికి కూడా అబద్ధం ఆడలేదండి. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడని బైబిల్ సెలవిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3:15 ఎంతమంది నరహత్య చేయలేదని చెప్తున్నారు? ఎంతమంది దేవుని మాటలకు లోబడుతున్నారు? ఎంతమంది శరీరానుసారంగా జీవిస్తున్నారు? దేవుడు అంటున్నాడు, మీరు లోకానుసారంగా జీవిస్తే మీలో నా ప్రేమ లేదంటున్నాడు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను ఆయన మాటలకు లోబడతానని చెప్తే నువ్వు అబద్ధీకుడివి. దేవుని ప్రేమిస్తే ఆయన మాటలకు లోబడాలి. నువ్వు ఎప్పుడు ప్రేమిస్తావు? నువ్వు ఎప్పుడు ఆయన మాటలకు లోబడతావు? ఆయన ఉన్నాడని నమ్మకం ఉంటేనే, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ప్రేమించి ఆయన మాటలకు లోబడి జీవించి చచ్చిపోతే ఆ తర్వాత తీర్పులోకి రాకుండా నిన్ను నేరుగా పరలోకానికి తీసుకెళ్తాడు. నా మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటలు. యోహాను సువార్త ముగిస్తున్నానండి, ఆఖరి నిమిషం. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నీవు జీవములోనికి దాటాలంటే మరణంలోనికి పోకుండా, నరకానికి పోకుండా పరలోకానికి వెళ్ళాలంటే, ఇప్పుడు ప్రకటన 7 చదువుకున్నాం కదా, అది లెక్క పెట్టలేనిమంటి మహాజన సమూహము ఖర్జూర మట్టలు పట్టుకొని అక్కడ కూడా మట్టల ఆదివారం చేస్తున్నారు. నీవు కూడా పరలోకములో మట్టల ఆదివారం పండుగలో ఈ రకంగా పాలు పంపులు పొందాలంటే ఆయనే మార్గము, ఆయనే సత్యం, ఆయనే జీవము. ఆయన్ని ప్రేమిస్తున్నావని చెప్తే ఆయన మాటలకు లోబడాలి. ఆయన మాటలకు ఎప్పుడు లోబడతావు? ఆయన ఉన్నాడని నువ్వు విశ్వసిస్తే. నువ్వు ఇంకా ఆయన మాటకు లోబట్టలేదంటే, ఒక 10 మాటలు చెప్తే 8కి లోబడి 2కి లోబట్టలేదంటే నీకు ఇంకా 8% విశ్వాసం ఉంది, 100లో 80% ఉంది. ఆఖరిగా ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. యాకోబు పత్రిక 4:14 రేపేమి సంభవించునో నీకు తెలియదు, నీ జీవం ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాళ్ళు. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2-3 రోజుల క్రితము ప్రకాశం జిల్లా మార్కాపూర్ జిల్లాలో హైదరాబాద్ నుంచి మార్కాపూర్ వైపుగా వెళ్తున్నటువంటి బస్సు ఒక టిప్పర్ని గుద్దుకొని 14 మంది సజీవ దహనం అయిపోయారు. వాళ్ళు అనుకోలేదా మరుసటి రోజు పొద్దున్నే వాళ్ళు ఇళ్ళకి వెళ్తామని? నీ జీవమే పాటిది, నా జీవమే పాటిది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితము. 2025 సంవత్సరము మట్టల ఆదివారానికి ఉన్నోళ్ళు
బాడన్పేటలో ఈ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో 2026 మట్టలాదివారంకి ఒక్కళ్ళిద్దరన్నా చనిపోలేదా? చనిపోయారు. ఈరోజు దేవుడు ఈ వర్తమానం వాళ్ళని వినమంటే వినగలుగుతారా? కీర్తనకారుడు 30 అధ్యాయములు అంటున్నాడు, మన్ను నిన్ను స్తుతించునా, అవి నీ సత్యమును ప్రచురించునా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఈ ఆదివారము. నీవు పరలోక రాజ్యములో ఇక్కడ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పారు. ఇలా నీవు చెప్పాలని నీకు ఆశ లేదా? ఆశ ఉంటే దేవుడు అంటున్నాడు, ఈరోజు నువ్వు ఎంతకాలం బతుకుతావో నీకు తెలీదు. నేను ఎప్పుడు వస్తానో రెండవ రాకడగా నీకు తెలీదు. మనిషి కుమారుడు దొంగలాగా వస్తాడంట రెండవ రాకడలో. ఇప్పుడే ఈ ఆరాధన జరుగుతున్నప్పుడే ఒకవేళ ఆ ప్రధాన దూత బోర శబ్దం వినబడితే ఇక్కడ నాతో సహా ఎంతమంది ఎత్తబడతారో, ఎంతమంది విడిచిపెట్టబడతారో. అబ్బో, అది భయంకరమండి. విడిచిపెట్టబడటం అనేది బహుఘోరమని బైబిల్ సెలవిస్తుంది. అది కావాలా? లేకపోతే ఇప్పుడు చదువుకున్నాం కదా, ప్రకటన 7:17, ఏలయనగా సింహాసన మధ్యను ముందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గల యొద్ద వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును. ఆకలి అయినను దాహమైనను ఉండదు. నువ్వు మహా అంటే ఈ భూమి మీద 100 సంవత్సరాలు బ్రతుకుతావేమో. నీ బాధ, తపన, నువ్వు చేసే మోసము, అబద్ధము, నీ కోపము, నీ ప్రేమ, ఇవన్నీ కూడా 100 సంవత్సరాలకే. ఇది కావాలా? ప్రకటన 20:6 ఉన్నట్టు 1000 సంవత్సరములు ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చొని ఆకలి దప్పికలు లేకుండా పునరుద్ధానము కలిగి 1000 ఏళ్ళు ఆయనతో పాటు సంతోషముగా జీవించాలని కోరుకుంటున్నావా? నిర్ణయం నీదే, తీర్మానం నీదే. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16-17 వచనాలు. 16వ వచనం చదవండి చాలు. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురు? సావు నిమిత్తము పాపమునికే గాని, నీతి నిమిత్తము విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురు? దానికే దాసులగుదురు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు 8వ అధ్యాయము 24వ వచనములో, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఇదే యేసుక్రీస్తు ప్రభులు వారు యోహాను సువార్త 15లో అంటున్నాడు, నేను మిమ్మల్ని ఇక దాసులని పిలవక స్నేహితులని పిలవాలనుకుంటున్నాను. పాపం చేస్తూ పాపపు దాస్యములో జీవించి నరకానికి వెళ్తావా? ఆయనకి విధేయుడై ఆయన ప్రేమ యందు నిలిచి ఉండి పరలోకంలో కూడా మట్లాదివారం చేసుకోవడానికి ఆయనకి విధేయుడై ఆయన మాటల ప్రకారం జీవించి విధేయతకు దాసులు అవుతావా? ఆత్మ పరిశీలన చేసుకోండి. దేవుడిచ్చిన ఈ కొద్ది వాక్యముని సమయమును బట్టి దేవుని మనసారా స్తుతిస్తూ మరి ఒకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.